జైపూర్ కేసు విషయంలో తనను బెదిరించాడంటూ జనసేన నేత కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేశారు లక్ష్మి. అయితే ఈ ఆరోపణలను ఖండించారు కిరణ్ రాయల్. తాను ఎవరిని బెదిరించలేదని, ఆమె చేసిన తప్పులే ఇప్పుడు పోలీసుల అరెస్టుకు కారణమన్నారు రాయల్. నేను చెప్తున్నాను కదా, మనీ ట్రాన్సాక్షన్ 1 lakh రూపీస్ కేసు అండి, సైబర్ కేసు. 1 lakh రూపీ అతనికి సంబంధించిన వాళ్ళకే వేశాను నేను. ఆ మనీ అకౌంట్ ట్రాన్సాక్షన్ కాదండి, జైపూర్ కేసు అది వాళ్ళు వచ్చి కూడా క్లారిఫికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అతను ఏమని బెదిరిస్తున్నాడంటే, నా పిల్లలతో ఆ కేసు ఉంది కదా మీ అమ్మ పైన, వాళ్ళని నేను పిలిపిస్తున్నాను నేను ఇప్పుడు అని చెప్పి నా పిల్లల్ని ఇంకొక రకంగా కూడా బెదిరిస్తున్నాడు. అతను బెదిరింపులకైతే నేను భయపడినండి. ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెడుతున్నా, నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నా, నేను ప్రెస్ మీట్ పెట్టా, ఇప్పుడు ఇక్కడికి రండి అక్కడికి రండి అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ అమ్మాయికి పోలీసు వాళ్ళు అసలు తెలియదా సార్? ఒకటి అడుగుతా, లక్ష్మీరెడ్డి ప్రెస్ మీట్ అని చెప్పి ఈరోజు పొద్దున 9 నుంచి తిప్పుతున్నారు. ఆ అమ్మాయి ట్విట్టరు, ఈ వైసీపీ ట్విట్టరు, ఆ అమ్మాయి ఫేస్బుక్ అన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారు. అక్కడ ఆ అమ్మాయి ఫోన్ని ట్రాక్ చేస్తున్నారంట. అన్నీ తిరుగుతాయి కదా సార్. ఎంతసేపు పట్టుకుంటున్నారు, పట్టుకున్నారు. ఊరికే పట్టుకోరు కదా. ఆ అమ్మాయి మీ ఛార్జ్ షీట్ ఉంది. ఆ అమ్మాయి కోసం 3 సంవత్సరాలు ఎదుగుతున్నారు పోలీసులు, 3 రాష్ట్రాల పోలీసులు ఎదుగుతున్నారు. ఆ అమ్మాయి మీద ఇంకా ఆరోపణలు డిస్కషన్లో చెప్తా. కాబట్టి ఆ అమ్మాయి అరెస్ట్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. చట్టం తలపై చట్టం చేసుకుంటుంది.